దేవునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 6, 9వ వచనము. తన యందు యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. మనం కొన్నిసార్లు ఆ వ్యక్తుల పట్ల యథార్థంగా ఉన్నాను కానీ నష్టపోయాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా దేవుని యందు, తన యందు అనే మాటను మనం ఇక్కడ గమనించినట్లయితే, దేవుని యందు యథార్థ హృదయము ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా బలపరుస్తారు. కొన్నిసార్లు నష్టపోయినట్లుగా అనిపించవచ్చు. అయినప్పటికీ దేవుడు మరలా తిరిగి లేపి బలపరచటానికి శక్తిమంతుడు. ఎవరి హృదయము ఆయన మీద నుండునో, ఎవరు ఆయనను నమ్ముకొని ఆయన చేయుదానికి ఆశించి కనిపెట్టుదురో అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడు. ఇది వరకు చేయని రీతిగా ఇప్పుడు చేయవలెనని ఆయన ఆతురతగానున్నాడు. శతాబ్దముల గడియారము 11 గంటలైనట్టు చూపించుచున్నది. సంపూర్ణంగా సమర్పించుకున్న ఒకరి ద్వారా దేవుడేమి చేయగలడోనని ప్రపంచము ఇంకనూ ఎదురుచూచుచున్నది. ప్రపంచమే కాదు, ప్రభువు కూడా అలాగూ సమర్పించుకున్న స్త్రీ పురుషుల కొరకు వెదుకుచున్నాడు. క్రీస్తు మాత్రమే తనకు సమస్తముగా ఉంచుకొనగోరిన వారి కొరకు, దేవుని ఏర్పాటులను గుర్తింపగల వారి కొరకును ఆయన అణకువ, విశ్వాసము, ప్రేమ, శక్తి, చిత్తము తమదిగా చేసుకొన నిష్టపడు వారి కొరకును ఆయన ప్రపంచమంతటిని గాలించుచున్నాడు. దేవుని మహిమను దొంగిలించకుండా దేవుని మాత్రమే మహిమపరచగల ఒకరి ద్వారా దేవుడేమి చేయగలడో వర్ణింప వీలు కాదు. దానికి హద్దు లేదు. జార్జ్ ముల్లర్ తన 90వ జన్మదినోత్సవం జరుపుకున్న తర్వాత సంఘ కాపరులతోనూ సేవకులతోనూ తనను గూర్చి ఇలాగు చెప్పెను. నేను 1825 నవంబర్లో మారు మనస్సు పొంది తిని. అయితే 4 ఏండ్ల తర్వాత 1829 జులైలో నా హృదయమును సంపూర్ణంగా సమర్పించి తిని. అప్పుడు నాలో నుండి ధనాపేక్ష పోయినది. స్థలము విషయమై, పదవి విషయమై, ఇహలోక భోగముల విషయమై నాకున్న ఆశ అంతయు పూర్తిగా పోయినది. దేవుడు మాత్రమే నాలో పూర్తిగా నిండుకొనెను. నాకు కావలసిన సమస్తము ఆయన యందే ఉన్నట్టు నేను కనుగొంటిని. ఇక వేరేది నాకేమీ అక్కరలేదు. దేవుని కృప వలన అది ఇంతవరకు నిలిచి ఉన్నది. అందుచేత ఇప్పటికీ నేను అత్యానంద భరితుడనుగానున్నాను. అందువలన దేవుని విషయములను గురించి మాత్రమే మనస్కరించుటకు నాకు మనస్సు కలిగినది. నా ప్రియ సోదరులారా, మీరు పూర్తిగా మీ హృదయములను ఆయనకు ప్రతిష్ఠించి ఉన్నారా? లేక నాకు అది కావలెను, ఇది కావలెను అని ప్రాకులాడుచు దేవునికి ఏది ప్రియమో దానిని జరిగింపకుండా కాలము గడుపుచున్నారా? అంతకుముందు నేను బైబిల్ను కొద్దిగా చదివి ఇతర పుస్తకములను అధికముగా చదివేడి వాడను. అయితే ఆ తర్వాత ఆయన తన్ను తాను తన వాక్యం ద్వారా బయలుపరుచుకొనుట వలన వాక్యమును అధికముగా చదువుచున్నాను. ఆయన అపరిమిత అనురాగము గలవాడని హృదయపూర్వకముగా సాక్ష్యం ఇచ్చుచున్నాను. అలాగే మీరును మీ ఆంతర్యములో నుండి ఆయన పరిపూర్ణ ప్రేమమూర్తి అని సాక్ష్యమిచ్చు వరకు సంతృప్తి పడవద్దు. నన్ను అస్వాభావికమైన క్రైస్తవుడనుగా చేయుమని నేను ఈవేళ దేవుని ప్రార్థించి తిని. ఈ మాటలను ప్రభు మన వెనుకట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఎవరైతే మీ మీద ఆధారపడి ఉంటారో దేవా, వారిని దృష్టించే దేవుడు, వారిని బలపరిచే దేవుడు తండ్రి. దేవా, మేము చాలాసార్లు ఇతరుల మీద ఆధారపడి కొన్ని సందర్భాలలో దేవా నాయనా ప్రభ నష్టపోయి ఉండవచ్చును. కానీ దేవా నాయనా ప్రభ, మీరు సహాయం చేసే దేవుడో తండ్రి. అయ్యా,
పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడో తండ్రి. మరలా బలపరిచి తిరిగి లేపే దేవుడో ప్రభా. ఎవరైతే తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరుస్తారో అని సెలవిస్తున్నావు తండ్రి. అవునయ్యా, మీ యందు ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో అలాంటి వారిని మీరు తప్పకుండా బలపరుస్తారు తండ్రి. దేవా, నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మహిమ కలిగిన దేవ, గొప్ప దేవ, నీ మీద పూర్తిగా ఆధారపడే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఇహలోక భోగముల విషయంలో జయించే అలాంటిది నాయనా ప్రభా మాకు దయచేయండి తండ్రి. అలానే నాయనా ప్రభా, ఈ లోకంలో ఉన్నది మాకు కావలసినవే కానీ సమస్తము మీలో ఉన్నవని మేము గ్రహించుకోవటానికి దేవా, మీరు మాకుండగా దేవా, మీ కృప మాతో ఉన్నంత కాలము దేవా నా తండ్రి నాయనా ప్రభా, మాకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చగలరు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయనా. మాకు ఏది తక్కువ కాకుండా చూసుకునే దేవుడు నీవే ప్రభా. అయ్యా, అవసరతలను తీర్చే దేవుడో తండ్రి. ఆయన ఆశీర్వదించే దేవుడో ప్రభా. అన్ని విషయాల్లో సమృద్ధిని కలుగజేసే ప్రభువు నాయన ప్రభా. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో ఎవరెవరో నాయన కృంగిపోయి పడిపోయి ఉన్నారో అటు వారిని మీరు మరలా బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, బలపరచటానికి మీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయొచ్చున్నదని ఇంత గొప్ప వాగ్దానము మాకు ఇచ్చారు దేవా. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తుతులయ్యా. స్తోత్రంలో నాయన ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.